హలో గైస్, వెల్కమ్ టు షెరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే మొత్తం 6 గ్యారెంటీలు అయితే ప్రవేశపెడతాము, వాటిని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే 5 గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన దరఖాస్తు గడువు కూడా మనకైతే ఇచ్చారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు అయితే ఇచ్చారు గడువు. కానీ మనకైతే మళ్ళీ పొడిగిస్తున్నారు. ఎందుకంటే చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో కొన్ని రోజులు అయితే హాలిడేస్ అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా చాలా దరఖాస్తు అయితే చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే మళ్ళీ పొడిగిస్తుంది. ఎప్పటి వరకు ఎవరికి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే వరకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకు పక్క బెల్ ఐకాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే 5 గ్యారెంటీలు అయితే దరఖాస్తు సంబంధించిన గడువు అయితే పొడిగించబోతున్నారు. ఇప్పుడే దరఖాస్తు సంబంధించిన గడువు అయితే ఇచ్చారు కాబట్టి మొత్తం 10 రోజులు అయితే ఇచ్చారు. మధ్యలో 2 రోజులు అయితే హాలిడేస్ అయితే వచ్చాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది దరఖాస్తుకి అయితే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి టైం అయితే సరిపోవట్లేదు దరఖాస్తు స్వీకరించడానికి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ పొడిగించబోతుంది. ఈ నెల 10 వరకు అయితే పొడిగించబోతుంది. ఆ తర్వాత మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సంక్రాంతి కల్లా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇటు గృహలక్ష్మికి సంబంధించింది కానీ అలాగే మనకైతే మహాలక్ష్మికి సంబంధించింది కానీ మొత్తం అయితే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకైతే దరఖాస్తు చేసుకొని చాలా మంది వస్తున్నారు కాబట్టి ఈ నెల 10 వరకు అయితే పొడిగిస్తూ ఉన్నారు. అలాగే మనకైతే చాలా మంది అడుగుతున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందనేసి. రేషన్ కార్డు లేని వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకైతే పక్కన దరఖాస్తు సంబంధించిన గడువు అయితే పొడిగించారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నాం అనేసి అక్కడ రేషన్ కార్డు నెంబర్ దగ్గర రాయండి. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అలానే ఇంకో విషయం ఏంటంటే మీరు తొందరగా దరఖాస్తు అయితే చేసుకోండి. మీకు సంక్రాంతి గల రేషన్ కార్డు అయితే ఇస్తారు, కొత్త రేషన్ కార్డు. లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే వాళ్ళు అక్కడ దరఖాస్తు చేసుకున్నాం అనేసి రాయండి రేషన్ కార్డు నెంబర్ దగ్గర. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి అయితే న్యాయం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మీకైతే ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. గడువు కూడా పెంచారు. ఒకవేళ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా మీకు రాకపోయినా రెండో విడత అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తారు. అప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ డబ్బులు ఎక్కడికి పోదు, మీ పథకాలు ఎక్కడికి పోవని చెప్పారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.